అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అండ్ శాసన మండలిలో హోంశాఖ మంత్రి అనిత గారు ప్రస్తుతం బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపిస్తున్నారు. నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి బడ్జెట్ ప్రసంగం జరుగుతోంది. అయితే దానికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్దామని వీడియో చేస్తున్నాను. మొత్తం అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఒక క్లియర్ కట్ అనాలిసిస్ అయితే చెప్తాను. సో ప్రస్తుతం బడ్జెట్ ఈ వార్షిక సంవత్సరానికి సంబంధించి 2026-27 సంవత్సరానికి సంబంధించి 3,32,205 కోట్లతో బడ్జెట్ అంచనాలు రూపొందించారనమాట. సో ఇది గత ఏడాది బడ్జెట్తో పోలిస్తే సుమారుగా 10,000 కోట్లు ఎక్కువ. 2025-26లో 3,22,359 కోట్లతో బడ్జెట్ ప్రకటించారనమాట లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు 332కి వచ్చింది. సరే, ఇందులో మంత్రి గారు చెప్పిన లెక్కలు ఏంటంటే రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు, మూలధన వ్యయం 53,915 కోట్లు, రెవెన్యూ లోటు 22,002 కోట్లు, ద్రవ్యలోటు 75,868 కోట్లు అని చెప్పారు. అలాగే శాఖల వారీగా కేటాయింపులు చూసుకుంటే రాజధాని అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. అలాగే విద్యుత్ రంగానికి 13,934 కోట్లు, రోడ్లు, పోర్టు, ఎయిర్పోర్టుల నిర్మాణం కోసం 13,546 కోట్లు, పరిశ్రమలకు 3,161 కోట్లు, సర్దుబాటు నిధి కింద 1,500 కోట్లు, విబిజి రామ్జీకి 8,365 కోట్లు, గృహ నిర్మాణానికి 5,451 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవకు 4,000 కోట్లు, జల్ జీవన్కు 4,000 కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్కు 1,037 కోట్లు, విశాఖ ప్రాంతంలోని 10 జిల్లాల అభివృద్ధికి 28,000 కోట్లు, రాయలసీమలో హార్టికల్చర్ హబ్ కోసం 30,000 కోట్లు, రాయలసీమ 4 జిల్లాలతో సహా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం మార్కాపురం జిల్లాలో కూడా హార్టికల్చర్ కోసం ఉద్యాన హబ్ కోసం 30,000 కోట్లు భారీగా కేటాయించారు. అలాగే అమరావతి ఫైనాన్షియల్ కారిడార్ ఒకటి 6 జిల్లాలతో ప్రకటించారనమాట. దానికి సంబంధించి కూడా కొన్ని కేటాయింపులు జరిగాయి. సో ఇవి ప్రాథమికంగా వచ్చిన కేటాయింపులు అండి. అయితే అత్యధికంగా జలవనరులు అండ్ విద్యాశాఖ ఈ రెండిటికి కేటాయింపులు అత్యధికంగా ఉంటాయి. 30,000 కోట్లకు పైగా ఉంటాయి. అది ప్రస్తుతానికి ఈ వీడియో చేస్తున్న సమయానికి అయితే మాత్రం అప్డేట్ రాలేదు. అది పూర్తి స్థాయిలో అప్డేట్ వచ్చిన తర్వాత మనం ఈవినింగ్ దేనికి ఎంత వచ్చింది అనేది చెప్పుకోవచ్చు. సో ఒకటి మాత్రం మనం క్లారిటీగా చెప్పుకోవాలి, విశాఖ ఆర్థిక ప్రాంతానికి 28,000 కోట్లు అండ్ రాయలసీమ హార్టికల్చర్ హబ్కు 30,000 కోట్లు, అమరావతి ప్రాంతంలో 9 జిల్లాలతో ఆర్థిక ప్రాంతం అభివృద్ధికి నిధులు కేటాయించడం, అలాగే పోర్టులు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు కోసం 13,546 కోట్లు కొత్త అంశాలన్నమాట. ఈ ఎయిర్పోర్ట్లకి, పోర్టులకి గతంలో పెద్దగా కేటాయింపులు జరగలేదు, కానీ ఇప్పుడు ఇవన్నీ కొత్త అంశాలు. రాయలసీమలో ఉద్యాన హబ్ అంటే యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంటే హార్టికల్చర్ మిషన్ కింద విపరీతంగా డబ్బులు ఇస్తోంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వాడుకుంటే హార్టికల్చర్ డెవలప్ చేయొచ్చు, కానీ దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో 30,000 కోట్లు కేటాయించడం చాలా పెద్ద వరం. ఆ ప్రాంతంలో ఉద్యాన పంటలే ఎక్కువ పండుతాయి కాబట్టి ఆ ప్రాంతానికి మంచి వరమే అనుకోవచ్చు. సో ఇవి ప్రాథమికంగా ఉన్న కేటాయింపులు. అయితే నా డౌట్ ఏంటంటే 3,32,000 కోట్లలో కూడా సింపుల్గా ఈ బడ్జెట్ ఎలా సర్దుబాటు చేస్తారని చెప్పుకోవాలంటే 40% అప్పులే తీసుకుంటారండి. రాష్ట్రానికి రాబడి, సొంత రాబడి సుమారుగా 1,10,000 కోట్లు ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్లీ 35% ఉంటుంది. 3,32,000 కోట్ల బడ్జెట్ కదా, 1,05,000 నుంచి 1,10,000 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. వివిధ పన్నుల రూపంలో, రిజిస్ట్రేషన్ రూపంలో, మద్యం అమ్మకాల ద్వారా రకరకాల మార్గాల్లో రాష్ట్రానికి వచ్చే ఆదాయం అది. ఈ 3 ప్రధానం. ఇంకా వేరే ఆదాయ మార్గాలు ఉన్నాయి. ఓవరాల్గా 1,05,000 నుంచి 1,10,000 కోట్లు. సెంట్రల్ గ్రాంట్స్ సుమారుగా 1,00,000 కోట్లు వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే రకరకాల గ్రాంట్స్. సో ఈ రెండు కలిపితే ఒక 2,10,000 కోట్లు అయితే మిగిలిన 1,20,000 కోట్లు కూడా అప్పులు చేయాల్సిందే. సో అది అప్పులు ఏ విధంగా తీసుకొస్తారు, దానికి రకరకాల పేర్లు పెడతారు. కొన్ని చట్టబద్ధంగా తెస్తారు, కొన్ని చట్టానికి వ్యతిరేకంగా తెస్తారు, కొన్ని తెలిసి తెస్తారు, కొన్ని తెలియక తెస్తారు, కొన్ని దొడ్డిదారిని తెస్తారు. అలా రకరకాలుగా చేస్తారనమాట. సో ఓవరాల్గా బడ్జెట్ లెక్కలు అయితే మాత్రం బ్రహ్మాండంగా ఘనంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం బడ్జెట్ అంచనాలు పెరుగుతూ ఉన్నాయి.
సంవత్సరానికి ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు పెంచుతూ వెళ్తున్నారు. కానీ సంవత్సరానికి అప్పులు కూడా పెరుగుతున్నాయి, ఆదాయం తగ్గిపోతుంది అనేది మర్చిపోకూడదు. ఆదాయం పెరుగుతున్నప్పటికీ ద్రవ్యలోటు పెరిగిపోతుంది, ఆ గ్యాప్ పెరిగిపోతుంది. సో ఇదంతా కూడా సరే సాయంత్రం కొంచెం క్లియర్గా చెప్తా దీనిలో ఉన్న డొల్లతనం ఏంటి, వ్యవహారం ఏంటి అనేది. కానీ మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశం మాత్రం ఉద్యానవనానికి, ఈ ఉద్యాన హబ్ కోసం డబ్బులు ఇవ్వడం అండ్ విశాఖ ప్రాంతం అభివృద్ధి కోసం, రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించడం అనేది గొప్ప సంస్కరణ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.